హలో అండి, ఎలా ఉన్నారు? ఈ మధ్య ఒక మంచి జాబ్ వచ్చిందని హ్యాపీనెస్ లేదు. వీటన్నిటికీ కారణం ఒకటేనండి. మనలో ఉన్న హ్యాపీనెస్ ని మనం వెతుక్కుంటున్నాం బయట. ఎక్కడో టీవీలోనో, లేకపోతే జనాల మధ్యలోనో, లేకపోతే మంచి షాపింగ్ మాల్‌లోనో ఒక వస్తువు కొని హ్యాపీ ఫీల్ అవుతున్నాం తప్ప, ఆ హ్యాపీనెస్ మన శాలరీలోనో, మన పనిలోనో, మనలో మనం హ్యాపీనెస్‌ని వెతుక్కోవడం వల్ల హ్యాపీనెస్ ఎక్కడ ఉండదండి. నిజం చెప్పాలంటే అది సృష్టించేది కాదు. మనలో ఆల్రెడీ సృష్టించబడింది. ఒక రాజుగారు చాలా దిగాలుగా ఉంటారు ఎప్పుడు చూసినా. రాజుగారిని మంత్రి అడుగుతాడు. రాజుగారు, మీరు ఎప్పుడు చూసినా ఎందుకు అలా ఉంటారు అని అడిగారు. నాకేంటన్నయ్యా నాకేంటన్నయ్యా సంతోషంగా లేదు అన్నారు. అంటే ఏంటండి అని అడుగుతాడు. అని అడిగితే, నాకు హ్యాపీగా ఉండే మన రాజ్యంలో హ్యాపీగా ఉండే వాళ్ళు తీసుకురావయ్య అంటారు. నవ్వుకుంటూ పాడుకుంటూ హాయిగా రాజ్యంలోకి వస్తాడు రైట్. అవునయ్యా, నాకు బోల్డెన్ సంపద ఉంది, ఆస్తి ఉంది, సామ్రాజ్యం ఉంది, భటులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, మహారాణి ఉంది, అయినా నాలో సంతోషం లేదు. నీకెందుకే అంత సంతోషం అడుగుతాడు. ఇటు నవ్వుతూ చెప్తాడు, నాకు ఏమీ లేదు కాబట్టి నేను హాయిగా ఉన్నాను. నాకు ఏ చింత లేదండి. నాకు పండే పంట నాకు ఉన్న పిల్లలకి సరిపోతుంది. నా సంపద నాకు చాలా హాయిగా ఉంది. ఆ సంపదతో సంతోషాన్ని నేను కొనుక్కో అక్కలేదు. ఆ సంపదతో నేను హ్యాపీగా జీవిస్తున్నా అంటాడు. కాబట్టి జీవితంలో హ్యాపీనెస్ అదేనండి. సంతోషం అనేది వెతుక్కుంటే రాదు. మీలో ఉన్నదాన్ని, బాడీలో ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఉన్నదాన్ని మనం ఎవరి మాత్రం మనలో హ్యాపీనెస్ ఉండాలి అంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం వల్ల సంపద పోతుందేమో కానీ సంతోషం మాత్రం రాదు. గూగుల్లోనో ఇంకెక్కడ సెర్చ్ చేస్తే దొరికేది కాదండి హ్యాపీనెస్. మీరు మీలో వెతుక్కోండి. మీలో దొరికే హ్యాపీనెస్తో హ్యాపీగా జీవించండి. నా మాటలు నచ్చాలనుకుంటున్నాను. ఒక సందేశంగా ఒక జీవితంలో మార్పు ఉపయోగపడేలా ఉంటుందని ఊహిస్తున్నాను. ఆనందించి మీ అందరికీ నచ్చితే లాస్ట్లో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మీ ఎంఎన్ఎల్ స్వామి, మోటివేషన్ ట్రైనర్.